సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై అసెంబ్లీలో చర్చ. నిందితులకు కఠిన చర్యలు పడేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు. ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటన. వట్టిచెరుకూరు చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తుల విన్నపం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పొరపాట్లు సరిచేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర సూచన. పదవ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన. మండలి వైస్ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల రామయ్య. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భయంకరమైన అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. గ్రూప్ 1పై నివేదికలు చూస్తే భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ నియామకాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. పేపర్లు దిద్దే బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడమే తప్పు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఆమోదం లేకుండా ఏ పని చెయ్యకూడదు. పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులతో చేయించారు. ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్ల్లో వివరాలు షేర్ చేసుకున్నారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారు? మార్కులు తగ్గించడం, పెంచడం ఇష్టం వచ్చినట్లు చేశారు. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్ను కట్టడి చేశారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తించారని సీఎం అన్నారు. ఆన్సర్ స్క్రిప్ట్స్ scanned into PDFs sent to evaluators by Google Mail, downloaded to evaluators down own laptops, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ పంపించేశారు. ఎవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే, ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష ఎవరంటే ఇతని సెక్రటరీ, సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ని కట్టడి చేశారు. అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజుల్లో నిస్సహాయుడిని చేసేశారు. ఏపీ అసెంబ్లీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. ప్రతిపాదనలకు సభ్యుల ఆమోదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపాదించడమిది. దీని ద్వారా సేవ అందజేత, సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనం మరియు నిర్దిష్ట కాల పరిమితిని సేవలు అందజేత మరింత మెరుగుపడుతుంది. ఈ సవరణలన్నింటినీ సభ ముందు ఉంచడమైంది సార్. మిగతా ఇన్ఫర్మేషన్ సార్ ఫర్ కన్సిడరేషన్ సార్. ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిల్ 2026 may be taken into the consideration. తర్వాత ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారో, ఒకప్పుడు ఈజీ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడీ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే మన యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు తెప్పించే విషయంలో ఈ 2 సంవత్సరాల్లోనే గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం
పెట్టుబడులు రప్పించడమే కాకుండా పరిశ్రమలు స్థాపించే విషయంలో కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఆ పరిశ్రమల స్థాపనలో ఏదైతే సింగిల్ డెస్క్ ఉందో అందులో ఉన్నటువంటి కొన్ని అవకతవకల్ని, కొన్ని కఠినమైనటువంటి నిబంధనల్ని సడలించేటటువంటి విషయంలో తీసుకున్నటువంటి ఈ అమెండ్మెంట్స్ కి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. వట్టి చెరుకూరు ఊర చెరువు అభివృద్ధి పనులను కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరికి నీరు భావనతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద పనులను 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు. ఊరి చెరువును ఆహ్లాదంగా, సుందరంగా తయారు చేయడం జరుగుతుందని, చిన్నారులు ఆడుకునే విధంగా పరికరాల ఏర్పాటు, పెద్దలు కూర్చొని సంతోషంగా గడపటానికి బల్లల ఏర్పాటు, గట్టు చుట్టూ మొక్కల ఏర్పాటు, వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తూ ఒక చక్కటి ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ మాదిరిగా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. చెరువును పరిరక్షించుకుంటున్న విధానాన్ని, పూడికలు తీసి అభివృద్ధి చేసుకుంటున్న వివరాలను గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ చెరువును చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలనే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగిన విధంగా గ్రామస్తులు చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జరిగిన పొరపాట్లను సరిచేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ కోరారు. ఈ సమస్యను అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో నివసించే వారి వివరాలు పొరపాటున ఒకే కుటుంబంతో మ్యాపింగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఈ సమస్యలపై అధికారులకు పలుమార్లు వివరించి వారి ద్వారా ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటివరకు తగిన సవరణలు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి వారిని కూడా మీరు ఒక ఈ యూజీసీ పే స్ట్రక్చర్లో కనుక తీసుకొస్తే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న చాలా మందికి దీనిలో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కలుగుద్ది. కాబట్టి దయచేసి మరి మా గౌరవ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని వారి యొక్క విజ్ఞప్తిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వెసులుబాటు కల్పిస్తే చాలా మంది ఇవాళ దీని ద్వారా వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఇవాళ వాటిలో అప్లికేషన్ పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఇవాళ అత్యంత ప్రధానమైనది స్కిల్కి సంబంధించి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయటం అనేది, అలాగే దీనిలో ప్రధానంగా ఇండస్ట్రీని అనుసంధానం చేయటం కూడా చాలా గొప్ప అంశం అధ్యక్ష. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులు చూశారని తెలిపారు. ఈ సందర్భంగా తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ 1982లో టీడీపీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు. 1986 స్థానిక ఎన్నికల్లో 20% బడుగు బలహీన వర్గాలకు కేటాయించారని అన్నారు. ఇప్పుడు 20% పెంచి 34% బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులను చూశారని అన్నారు. వడ్డెర సామాజిక వర్గంలో ఉన్న మహిళలకు చట్టసభల్లోకి పంపించి మహిళల గౌరవాన్ని పెంచారన్నారు. ఒక అంగన్వాడీ కార్యకర్త క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న సామాన్యురాలికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడో రాయలసీమ అనంతపురంలో ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ఒక అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి పార్టీ పదంగా చిన్న పదవిలో ఉన్నటువంటి ఒక మహిళని, ఒక వడ్డెర సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళని, లేస్తే రాయి రప్ప కొట్టుకొని బతుకుతున్నటువంటి కులానికి ఈరోజు చట్టసభల్లో ఒక దళవాయి రమాదేవి అనే ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి
విద్యావంతురాలైనటువంటి మహిళకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానం ఇచ్చే చట్టసభలో పంపించిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం, గొప్పతనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శాసన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ మోషన్ రాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వర్ల రామయ్యను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. మండలి వైస్ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిని మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ గా తూమాటి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తూమాటిని అభినందించారు. అరండల్పేట 17/3లో చార్టర్డ్ అకౌంట్ దామా సుబ్రహ్మణ్యం నివాసంలో అదనపు పన్ను శాఖ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలతో పాటు సెంట్రల్ ఐఆర్ఎస్ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. సోదాల్లో భాగంగా అధికారులు పలు కీలక పత్రాలు, ఫైళ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఖాతాలకు సంబంధించి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సదరు కంపెనీ యజమానిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు పరిశీలిస్తున్న అంశాలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మెహర్ తేజ మాట్లాడుతూ మొత్తం 3 డిమాండ్లతో సమ్మెకు దిగామన్నారు. ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారిని 15% మాత్రమే రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండగా 30% పైగా రిక్రూట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. దానివల్ల కొత్తగా వచ్చిన జూనియర్ డాక్టర్లకు జాబ్ అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచడం వలన కొత్త వారికి అవకాశాలు లేకుండా పోతున్నాయన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి స్టైఫండ్ 15% పెంచుతామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. మేము ఏం అడుగుతున్నాం అంటే చాలా బేసిక్ థింగ్, ఆల్రెడీ మాకు ప్రామిస్ చేసింది మేము అడుగుతున్నాం. 15% హైక్ ఎవ్రీ 2 years, అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మా డిమాండ్ స్టైపెండ్ ఎందుకు పెంచమంటున్నాం అంటే మేము చేస్తున్న వర్క్ అన్ని కాలేజెస్, అన్ని స్టేట్స్లోనే అలాగే సిమిలర్గా ఉంటుంది. 40 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాం ఎమర్జెన్సీస్లో, వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్, వితౌట్ బేసిక్ ఫెసిలిటీస్. అంటే ప్రాపర్గా వాష్రూమ్స్ కూడా ఉండవండి. ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలన్నా, ఎవరైనా గర్ల్స్ కన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా, మేమన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ హాస్టల్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారండి. ఇలాగ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ కొన్ని వార్డ్స్ అయితే క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత వేడిగా అయిపోయింది అప్పుడు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నామండి. మేము అడుగుతుంది ఏంటంటే చాలా బేసిక్ థింగ్, చాలా అవుట్ ఆఫ్ ద రీచ్ కూడా ఏం అడగట్లేదు. ఆల్రెడీ మాకు ప్రామిస్ చేసిన దాని గురించి మేము అడుగుతున్నాం. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలీతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి సంకలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య,
బి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు, మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇచ్చిన 16,000 ఉద్యోగాలని పూర్తిగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు జరిగినాయి. డబ్బులు లక్షల రూపాయలు చేతులు మారాయి. ప్రతి ఉద్యోగానికి 15 లక్షలు అమ్ముకున్నారని చెప్పని అనేక ఆరోపణలు వస్తున్నా కూడా కేవలం ప్రెస్ మీటింగ్లో లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నావు. రండి, ఏఐఎస్ఎఫ్గా ఏఐఎఫ్గా మేము సిద్ధం. నారా లోకేష్ గారు తాడేపల్లి సెంటర్కి వస్తారా లేదా మంగళగిరికి వస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా ఈరోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చాం, అందుకే వీళ్ళకి ఉద్యోగం ఇచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ మహాప్రభు. ఆమెమి 15 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అయిన పట్వా వారి సభ్యులు క్యాపిటల్ కలర్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కటింగ్ చేసి అనాథ శరణాలయానికి సభ్యులు పార్థసారథి, రవి నిత్యావసర సరుకుల పంపిణీ, సురేంద్రచే రోగులకు పంపిణీ చేయడం జరిగింది. ఫోటో స్టూడియో వారికి పాస్పోర్ట్ రేట్లు పెంచిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పట్వా సభ్యులైన వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆయనచే చిత్రీకరించబడిన ఫోటోలతో ఏర్పాటు చేసిన 221వ ప్రకృతి ఛాయాచిత్రాల గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్కూల్ విద్యార్థులు చాలా ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కృష్ణ, శ్రీమన్నారాయణ, సాంబశివరావు, వరప్రసాద్, కార్యవర్గ అధ్యక్షుడు ఎన్ సతీష్ కుమార్, సెక్రటరీ ఎం రవికుమార్, కోశాధికారి టి హరిబాబు, జాయింట్ సెక్రటరీ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ ముజీబ్లు మరియు పట్వా సభ్యులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో నక్కా ఆనంద్ బాబు అన్నారు. 2018లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకన వ్యవహారంలో చోటు చేసుకున్నట్లు ప్రత్యేక విచారణ బృందం నివేదికలో పేర్కొన్న అంశాలపై వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రంగా స్పందించారు. గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో మూల్యాంకన ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగితే దాని ప్రభావం నేరుగా వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై పడుతుందని ఆయన అన్నారు. ఇంత ఘోరం నిరుద్యోగులతో ఆటలాడుకోవటం అంటే చాలా ఘోరం అధ్యక్ష. ఇవన్నీ చేయడమే కాకుండా సిట్ ఇచ్చిన నివేదికను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పత్రిక సాక్షిలో కానీ వాళ్ళ ఛానల్లో కానీ దాన్ని వక్రీకరించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈ మూల్యాంకనాల అక్రమాలు ఎలాంటివి ఆధారాలు లేవని ఆ సాక్షిలో పేర్కొన్నారు అధ్యక్ష. సిట్ నివేదికలో మొదటి లైన్లతో సహా కీలక వాస్తవాలన్నీ దాచిపెట్టి సగం సమాచారాన్ని మాత్రమే ప్రచురిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు అధ్యక్ష. చేసింది నేరం, ఘోరం. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఎక్కడో ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంచాల్సినటువంటి ఆన్సర్ షీట్లని 84 రోజులు ప్రైవేట్ రిసార్ట్స్లో, హాయ్లాండ్ రిసార్ట్స్లో ఏ భద్రత లేకుండా దాచిపెట్టి ప్లంబర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులతో పేపర్ వాల్యుయేషన్ చేయించడం అంటే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు అధ్యక్ష. ఎవరు కూడా చూశారు. గుంటూరులోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ ఓడ నమూనా పలువురిని ఆకట్టుకుంది. ఈ భారీ నమూనాను తిలకించేందుకు విద్యార్థులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి నమూనాలను ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విమలా మేరీ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ భారీ ఓడ నమూనాను రూపొందించడం అభినందనీయమన్నారు.
ఆగస్టు 15th ఇండిపెండెన్స్ రోజున, మన దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున కొంత ప్రత్యేకంగా చేయాలని ఆలోచించి మా అధ్యాపక బృందం, మా విద్యార్థులు మరియు మేనేజ్మెంట్ అందరూ కలిసి ఎంతోగానో ప్లాన్ చేసి ఈ యొక్క 50 feet ఓడ రూపంగా 10 feet హైట్ తోటి జాతీయ పతాకాన్ని మేము అలంకరించటం, అరేంజ్ చేయటం అనేది జరిగింది. ఎంతోమంది మా పాఠశాలకు వచ్చి వారందరి యొక్క జాతీయ పతాకాన్ని ఈ విధంగా అరేంజ్ చేసినందులకు, ఈ విధంగా ఏర్పాటు చేసినందులకు ఎంతో అభినందించారు, ఆనందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి అంటూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని చెప్పారు. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వలన సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తెచ్చిన ఎన్ఈపీ విధానాన్ని ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేస్తేనే ఈ పరీక్షలన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంది, పిల్లల జీవితాలు బాగుపడటానికి అవకాశం ఉంది. అలా కానీ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి అంటే కొత్త విద్యామంత్రి ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అంతకుముందున్న ఉద్యోగులను తొలగించి కొత్త వాళ్ళని నియమిస్తున్నాడు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. మేము చెప్పేది ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి పరీక్షలను వికేంద్రీకరణ చేయాలి, రకరకాల ఏజెన్సీలకి వాటిని అప్పగించాలి. వీటన్నిటికి కారణమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేయాలి. ఈ డిమాండ్ల మీద ఈరోజు ఈ ఆందోళన జరుగుతూ ఉంది. వాస్తవంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆందోళనలో ఎస్ఎఫ్ఐ నాయకులు, ఐసా నాయకులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. నిన్న విజయవాడకి ఐసా నాయకురాలు నేహా బోరా వచ్చింది. రేపు 27న ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఈ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఐసీ ఘోష్ రేపు 27న విజయవాడ రాబోతూ ఉంది. అందుకని ఈ ఆందోళన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్ఈపీ 2020 అలాగే ఎన్టీఏ రద్దు చేయాలని మేము ప్రధానమైన డిమాండ్గా ఉంది. అది రద్దు చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 33% రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బీసీ నాయకులు పేరయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అశోక్ నగర్లోని మాజీ మేయర్ కోయలమూడి రవీంద్ర కార్యాలయం వద్ద బీసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చిందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించి మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పేరయ్య, మిర్చియార్డ్ డైరెక్టర్ జాన్ సైదా, తుమ్మేటి మురళి, నిమ్మల ప్రశాంత్, కొనికి వినోద్, ఆలా లక్ష్మణ్, చింతకాయల శివ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇంకా ఒక 20-30 సంవత్సరాలు బలోపేతం చేయడానికి ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీల రిజర్వేషన్ దోహదం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అలాగే బీసీలకు రక్షణ చట్టం ప్రవేశపెట్టబోతా ఉన్నారు రేపు ఎల్లుండో. అది కూడా ప్రవేశపెడితే ఈరోజు రాష్ట్రంలో బీసీలు తలెత్తుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు పోయిన గవర్నమెంట్ చూసాం, బీసీలని ఏ విధంగా అనగదొక్కారో మీరంతా చూస్తూనే ఉన్నారు. కాబట్టి బీసీల రక్షణ చట్టం ప్రవేశపెడితే బీసీలకి రక్షణగా ఉంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఆలోచించి బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ ఎంతో ఆనందంగా బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేస్తానని ఆ రోజు మా యువనేత, యువకులకు దిక్సూచి అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏ అయితే నిర్ణయాలు చేస్తానని చెప్పాడో అయ్యే అమలు చేసుకుంటా నిన్న ఒక సామాన్య
క్లస్టర్ స్థాయి వడ్డెర జాతి బిడ్డ రమాదేవి గారికి ఎమ్మెల్సీగా స్థానం కల్పించడం అనేది మేమందరం రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరింది. విశాఖపట్నంలో ఆగస్టు 20, 21 తేదీల్లో నిర్వహించనున్న యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని గుంటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గుంటూరు జీజీహెచ్ ఆటో స్టాండ్ వద్ద మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్లపై భారీగా పెంచిన జరిమానాలకు సంబంధించిన జీవో నెంబర్లు 21, 31లను రద్దు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలపై వ్యాట్, సెస్, జీఎస్టీ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం కారణంగా ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు నెలకు 10,000 జీవన భృతి అందించాలని కోరారు. అలాగే 2026లో 6వ సంవత్సరం వాహనమిత్ర సాయం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆటో స్టాండ్ అధ్యక్షుడు షేక్ రఫీ, అంబులెన్స్ స్టాండ్ అధ్యక్షుడు లక్ష్మణ, వి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు కానీ, వ్యాన్ డ్రైవర్లకు కానీ, బస్ డ్రైవర్లకు కానీ ఈ రోజు డ్రైవర్ చనిపోతే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరణిస్తే 10 లక్షలు మేము ప్రమాద బీమా ఇస్తానని చెప్పారు. మామూలుగా చనిపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అవన్నీ నెరవేర్చాలి. ఈ నెల జరుగుతున్న 20, 21 రాష్ట్ర మహాసభలో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేటి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 4 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయని చెప్పారు. బ్యాలెట్ పెట్టెల అవసరం కొంతమేర ఉండొచ్చని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఓటర్ జాబితా సిద్ధం చేయాలని, పోలింగ్ కేంద్రాల పరిస్థితిపై దృష్టి సారించాలని ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లను గుర్తించి శిక్షణ అందించాలని, కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 23,500, మోడల్ 22,000. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 26,000, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 26,500, మోడల్ 26,000. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,500, మాక్సిమం 27,000, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 14,000, మోడల్ 13,500. 341 రకం మినిమం 8,500, మాక్సిమం 14,000, మోడల్ 13,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 14,000, మోడల్ 13,500. బడిగి మినిమం 8,500, మాక్సిమం 14,500, మోడల్ 14,000. ఇవి నాటి వార్తలు. నమస్కారం.